సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. మనము పేద ప్రజలను ఆదుకునే అవసరం ఉన్నది. ప్రజల కోసం ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన మంచిగా నడిపించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగానే మనకు 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే మన ఈ డిస్ట్రిక్ట్లో సుమారు 186,466 మందికి 200 యూనిట్లు ఫ్రీ, జీరో కరెంటు బిల్లింగ్ జరుగుతుంది. దాంతోపాటు 500 రూపాయల గ్యాస్ గృహజ్యోతి కార్యక్రమం కింద సుమారు 1,79,000 మంది బెనిఫిషరీస్, వారు సుమారు 22 కోట్లతోని అందరికీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా లభించడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన కోవిడ్ సమయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్ పోవాలనుకుంటే మనకు వైద్యం కోసం స్కీమ్ లేదు. మనం ఎట్లన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్కి వెళ్తున్నారో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారో వారికి సుమారు 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా వర్తిస్తుంది. ఎవరైతే 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయిందో వారికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చాలా మందికి ఎవరైతే ఎమ్మెల్యేస్ రాసినారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మొన్న పోయిన సంవత్సరం కూడా సుమారు 900 కోట్ల రూపాయలతోని సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. కానీ అది సరిపోదు. మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి. బీద ప్రజలకు ఎక్కువ ఖర్చు వైద్యము, విద్య మీద ఉందని చెప్పి కొత్త స్కూళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారికి నేను కనుక్కున్నాను, మనకు ఈ ప్రాంతంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేది అవసరం ఉన్నది. సుమారు 200 కోట్లతోని త్వరలోనే మీకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేపిస్తాను. దీంతో పాటు మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వము మనందరికీ ఏదైతే సన్న బియ్యం కోసము 500 రూపాయల బోనస్ అని ఏదైతే అనౌన్స్ చేసినారో, పోయినసారి అందరూ రైతులు ఈ 500 రూపాయలు ఈ సన్న బియ్యం ద్వారా అందరూ కూడా చాలా లాభం పొందడం జరిగింది రైతులు. దాంతోపాటు ప్రజలకు మంచిగా భోజనం చేయాలి, సన్న బియ్యం స్కీమ్ తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా సన్న బియ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, లేదు మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది సుమారు 13,000 కోట్ల రూపాయలతోని మన ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మొన్న కూడా చాలా చోట్ల 3 నెలల రేషన్ కూడా 6 కిలోలు బియ్యము ఒక్కొక్క మనిషికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఒక మంచి స్కీము, ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఈ స్కీమ్ ద్వారా మనందరికీ కూడా ఈ సన్న బియ్యం లభించడం జరుగుతుంది. ఇది సరిపోదు, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వచ్చే వారం 10 రోజులలో అందరు రైతులకు ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా స్కీమ్ ద్వారా 6,000 రూపాయలతోని అందరి ఎకరానికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు ఆదుకోవాలి, బీద ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఆ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారు లేదు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ ఆలోచనతోని వారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో
ఈ 5 లక్షల రూపాయలతో మనమందరం కూడా 600 స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లులు కట్టుకునే అవకాశము మన ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎట్లయితే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మనకు పట్టాలు ఇవ్వడం జరిగిందో, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగిందో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము 15 సంవత్సరాల క్రితము మనందరికీ ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు సుమారు 3000 ఇల్లులు ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, సార్ 3-4 రోజులలోనే మనము వారి ముగ్గేసి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయమా కాదా? మరి ఎవరు చప్పట్లు కొడతలేరు, గట్టిగా చప్పట్లు కొట్టడమా? ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మన సొంత ఇల్లు ఉండాలి, మనం సొంత ఇంట్లో ఉన్నప్పుడే అందరికీ కూడా ధైర్యం ఉంటుంది అని చెప్పి మనందరికీ బీద ప్రజలకు అందరికీ కూడా ఆ భరోసా ఉంటుంది. అందు గురించి ఈ కార్యక్రమం ద్వారా మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా గమనించాలి. కొందరికి వచ్చింది, కొందరికి రాలేదేమో, కానీ రాష్ట్ర ప్రభుత్వము మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే 12,000 మంది ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నారో అందరికీ కూడా ఈ వచ్చే 3-4 సంవత్సరాలలో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. నేను ఈ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చి కలిసినప్పుడు నేను వారికి ఇదే చెప్పాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో విద్య, వైద్యము, ఇల్లు, మంచినీటి సౌకర్యము, ఇరిగేషన్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకునే అవసరం ఉంది. ప్రపోజల్స్ ఇవ్వండి, మనము మన రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రపోజల్స్ పెట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బీద ప్రజలకు ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందు గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్లో నేను మొన్నే ఒకసారి వచ్చి ఇక్కడ కేవలము మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరితో కలవడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అవగాహన ఈ డిస్ట్రిక్ట్కి నాకు కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో మన ఈ డిస్ట్రిక్ట్ని అభివృద్ధి చేయడానికి, ఈ డిస్ట్రిక్ట్ని ఇంకెక్కువ ముందుకు తీసుకువెళ్ళే అవసరం ఉంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దాంతోపాటు మనకు ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా మనకు 12,000 మందికి ఇందిరమ్మ ఇల్లులు లభిస్తుంది. మనందరికీ సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనకు ఏదైతే వైద్యం గురించి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా వర్తిస్తుంది. కొందరికి 200 యూనిట్ల స్కీమ్ కింద మా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే తర్వాత అప్లై చేసుకున్నారో వారికి రాలేదు. వారికి త్వరలోనే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కీమ్ ద్వారా ఆ సైట్ ఓపెన్ అయినప్పుడు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ 200 స్కీమ్కి అప్లై చేసుకోవాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ చెప్తూ 500 రూపాయల గ్యాస్ స్కీమ్ కూడా ఎవరైతే అర్హతలు నేను చాలా ఆశ్చర్యపడిపోయినాను. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్లో 1,70,000 మందికి ఈ 500 రూపాయల గ్యాస్ స్కీమ్ ఆల్రెడీ ఇస్తున్నారంటే అప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, సార్ 5 సిలిండర్లు ఇస్తున్నారు సార్ ఒక్కొక్క యావరేజ్గా. కొందరు 4, కొందరు 5, కొందరు 6 సిలిండర్స్ తీసుకుంటున్నారు. సో ఈ స్కీమ్ కూడా పేద ప్రజలకు చాలా న్యాయంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఇది పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అందరు ఎంపీడీఓలని కోరుకుంటున్నాము. మన కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వారు కూడా అన్నారు, సార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీ కార్డు ఇచ్చిందో గ్యారంటీ కార్డ్ స్కీమ్ ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలాగా అన్ని స్కీమ్స్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సంతోషపడేలాగా పనిచేస్తానని చెప్పి వారి బృందము, వారి అధికారులందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. నేను మీ అందరికీ ఇదే కోరుతున్నాను, ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి, సమస్యలు ఉన్నప్పుడు మీరు నాయకుల దగ్గరికి రండి. మేము కూడా కలెక్టర్ గారికి చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా మనకు ఈ జిల్లాకి చెందిన సమస్యలన్నీ కూడా నా బాధ్యత అని చెప్పి మళ్ళొకసారి
మీ అందరికీ చెప్తూ ఇంతే ఒకటే కోరిక, మీరందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టకండి. ఎందుకంటే మీకు బిల్లు లభించాలంటే చాలా చక్కగా స్కీమ్ ఇచ్చినారు. ఇక్కడ ₹1,00,000 మొదలు ఇవ్వడము, తర్వాత ₹1,00,000 ఇవ్వడం. ఎవరైతే 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టుకుంటారో మనకు బిల్లులు చెల్లించదమ్మా. మీరు అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే కంప్యూటర్కి తెలియదు 600, 605, 610 స్క్వేర్ ఫుట్ కేవలం